నూతనంగా ఎమ్మెల్సీ దగ్గర అయితే సొంత గ్రామాల్లో సన్మానాన్ని పొందుతున్న తీర్మాన మల్లన్నకు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, తీర్మాన మల్లన్న అభిమానులు, గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ అభివృద్ధి నీవు తెలుగు తేజపు బాగుంటావు. వాయిద్య బతుకుల శిరాచొక్కవ విప్లవంలో అంగీకారం రుద్రవీరుల బృందాలు ప్రబంధాలు తెలంగాణ రైతులంటూ తెగించుకుంటాడమంటూ కష్ట జీవుల బాధ తెలిసిన ఇష్టమూర్తి మా తీర్మాన మల్లన్న, మన తీర్మాన మల్లన్న. కాబట్టి చాలా మంది అంటుంటే నాకు ఒక మాట అనిపించింది. ఇందాక అంటున్నారు, ఏమంటున్నారంటే మాలపురం మండలం కావాలి, మాలపురం మండలం కావాలి. అంటే మాలపురానికి మండలానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కంటే చాలా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సన్మానించుకోవడానికి తీసుకొచ్చిన మనం మల్లన్నని మన ఆత్మీయంగా, మన ఊరు వ్యక్తి, మన ఊరు బిడ్డ ఆత్మీయంగా సన్మానించుకోవడానికి వచ్చినాం. ఆయన మీద ఇప్పుడు ఒక్క బాధ్యత లేదు, తెలంగాణ 3వ వంతు బాధ్యత ఆల్రెడీ అప్పయ్యపెట్టి, అంటే 34 నియోజకవర్గాలు ఆయన మీద ఆధారపడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి నేను అట్లా అంటే కోరొద్దు, తర్వాత ఇది చేయొద్దు అట్లా అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కటిసారి కావాలని కోరుకుంటారు చాలా మంది. అంటే ఎందుకంటే ఇక ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్సీ కాదు, చాలా కావాల్సి ఉంది. భవిష్యత్తులో ఈ మాలపురం బిడ్డ ప్రపంచం గర్వించదగ్గ ఒక గొప్ప పనిలో ఉండాల్సిన అవసరం ఉన్నది. 100% ఉంటాడు. ఏమంటారు, చాలా జరుగుతాయి. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అంటే ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన కూడా కష్టాల నుంచి చిన్న కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చాలా మంది అంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే భూగద్దలు ఏమైందో మనకు తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నానంటే చాలా అవకాశం ఉంది, చాలా భవిష్యత్తు ఉంది. తప్పకుండా ఒక్కొక్కటి జరుగుతాయి. ఇప్పుడే ఎమ్మెల్సీ అనేటువంటిది నా విషయం నాకు తెలిసి ఆయన అన్న విషయంలో కూడా ఆయన కూడా చాలాసార్లు అనుకుంటారు ఇది చిన్న మెట్టు మాత్రమే, చిన్న విషయం. అట్లా అని చెప్పేసి తక్కువ చేయడం కాదు, చట్టసభలో వెళ్ళడం ఒక గొప్ప విషయం. కాకపోతే ఏంటంటే ఒకటి మీరు ఒక చిన్న కథ చెప్పారు. లంబాడోళ్ళ రామదాస్ అని చెప్పేసి మీరు ఒక సినిమా చూసుంటారు, కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడవుతారు. లంబాడోళ్ళ రామదాస్ సినిమాలో ఏమైతుందంటే ఒక సిటీ నుంచి ఒక వ్యక్తి వస్తాడు, ఒక యువకుడు వస్తాడు. వచ్చి అప్పుడు తండాలలో ఏమైతుందంటే గద్ద వస్తుంది. గద్దర అంటే కలరా వ్యాధి అంటాం కదా మనం, తప్పుడు ఏరు కూడా అవుతుంది. అంటే మరి వాంతులు విరోచనాలు పెడితే ఇట్లా గద్దరు వచ్చినటువంటి టైంలో సిటీ నుంచి ఒక యువకుడు వచ్చి అరే మొత్తం కూడా గద్దరు వచ్చి ఆ తండాలంతా కూడా చనిపోతుంటారు. పబ్లిక్ చనిపోతుంటే ఎట్లా అరే వీళ్ళందరూ చనిపోతున్నారని చెప్పేసి ఆయన ఏం చెప్తారంటే ఆయన తెలిసినటువంటి వైద్యం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకరికన్నా వాంతులు విరోచనాలు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓఆర్ఎస్ అనేది ఒక ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ నీళ్ళలో వచ్చి తాగితే మనకి ఏం కాదు, ఇక మనం బతుకుతాం, మంచిగా ఉంటాం, ఏం ప్రాబ్లం ఉండదు. అయితే మరి అప్పుడు ఓఆర్ఎస్ ఎక్కడిది, పాతకాలంలో ఓఆర్ఎస్ ఎక్కడిది అంటే పాతకాలంలో ఓఆర్ఎస్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇంత చక్కెర ఇంత ఉప్పు వేసి నీళ్ళు వేడి చేసుకొని తలగా వేసి తాగితే అక్కడ తెలుస్తుంది. తాగితే మొత్తం కూడా మంచిగా అయిపోతుంది, అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక వాళ్ళకి వాంతులు విరోచనాలు అయినా కానీ ప్రాబ్లం ఉండదు. అట్లా గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తండావాసులందరూ కూడా బతుకుతారు. ఆ అక్కడికి వచ్చి చెప్తారు అనమాట, ఏం లేదు ఇట్లా ఇంత ఉప్పు ఇంత చక్కెర వేసుకొని తాగండి, నేను చెప్తున్నా కదా అని చెప్తాడు. ఆ తండాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచిగా బతుకుతారు. ఆ తర్వాత చిన్నగా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆయన అవన్నీ చేసుకుంటూ వస్తాడు. వాళ్ళకు మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి చిన్న వైద్యం కూడా చేస్తాడు. చేస్తే ఆ తండావాసులు ఏమనుకుంటారంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడు అనుకుంటున్నారు. ఈయన చచ్చిపోయేవాడు బతికిస్తున్నాడు కాబట్టి ఈయన మా దేవుడు అంటారు. మా దేవుడు అంటే అది అంతవరకు బాగానే ఉండదు. అయితే ఏమైందంటే హలో సిటీ నుంచి వచ్చిన ఆ యువకుడికి ఆ తండాలో ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. అంటే అమ్మాయి ఇష్టపడితే ఈయన కూడా అంటే మంచి భావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నగరం నుంచి వచ్చినాడు. తండాలో ఉన్న ఆ అమ్మాయిని ఈయన కూడా ఇష్టపడిన తర్వాత ఏమైతుందంటే ఈ తండావాసులకు తెలుస్తుంది. తండావాసులకు తెలిసి ఏమంటారంటే అరే నువ్వెట్లా వేసుకుంటావు, నువ్వెట్లా అవుతుంది, ఆ అమ్మాయి పని ఎట్లా తిరుగుతావు అని చెప్పేసి ఆ తండాలు ఉన్నటువంటి అందరూ వచ్చి ఆయన మీద గొడవ దిగుతారు, లొల్లి పెట్టుకుంటారు, కొడతానికి వస్తారు.
వచ్చే శక్తి పరిస్థితుల్లోనూ అమ్మాయి కలవడానికి వీలు లేదు అంటారు. అంటే సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఉంటాడు ఆయన. ఇట్లా జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక రోజు ఆ తండాలో ఉన్నటువంటి ఒక పిల్లగానికి అడవిలో, అట్లా అన్ని అడవిలో ఉంటాడు కదా, అడవిలో ఉంటాడు. అడవిలో పిల్లగానికి పాము కలుస్తుంది. పాము కలిసిన తర్వాత ఆ పిల్లగాడు పాము కలిసి చచ్చిపోతాడు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చే లోపల విషప్రసాదం కలుస్తుంది. కలిసిన తర్వాత ఆ పిల్లగాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లగాడిని ఎత్తుకొని వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత తండా వాళ్ళందరూ తీసుకొస్తారు. ఏమంటారంటే ఎవరైతే లంబాడోళ్ళ రామదాసు ఉన్నాడో ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లగాన్ని రక్షించాలి అంటారు. అని తీసుకొచ్చి ఆయన ముందరేస్తారు. కాళ్ళ దగ్గర వేసి, రామదాసు, లంబాడోళ్ళ రామదాసు, నువ్వు మా దేవుడు అంటే మహేష్ బాబు సినిమాలో ఏ సినిమాది, ఆ సినిమాలో మహేష్ బాబు కూడా దేవుడు అంటారు. కలేజా సినిమా. అట్లా ఏం చేస్తారంటే లంబాడోళ్ళ రామదాసుని నువ్వు మా దేవుడు 100% నువ్వు పిల్లగాన్ని బతికిస్తావు, నువ్వు బతికి అంటారు. అంటే అప్పుడు ఒకసారి చేయబట్టుకొని చూస్తాడు. చూసేసరికి పిల్లగాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. చచ్చిపోయిన పిల్లగాడిని నేను బతికించలేను, నా దగ్గర అంత శక్తి లేదు. ఒకవేళ బతుకుంటే నేను ఏదో ముడికలో పోసి ఆ పిల్లగాన్ని లేపెట్టోని, కాకపోతే నేను బతికించలేను అని చెప్తాడు లంబాడోళ్ళ రామదాసు. అయితే వీళ్ళందరూ లంబాడు తండావాసులు ఏమంటారంటే నువ్వు కావాలని మా తండా పిల్లలు నువ్వు ప్రేమిస్తే, మా తండా పిల్లలు ఇష్టపడితే వద్దన్నావని నువ్వు లోపల కక్ష పెట్టుకున్నావు. కక్ష పెట్టుకుని ఈ పిల్లగాన్ని బతికించే అవకాశం ఉన్నా కానీ ఆ పిల్లగాన్ని బతికిస్తేమంటారు. అరే అట్లా కాదు, నేను దేవుడి కాదని ఆయన నాకు కొంతవరకు తెలిసిన వైద్యాన్ని, తెలిసిన విషయాన్ని నేను మీకు చెప్పిన, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పేసి తండవాసులను అడుగుతాడు. ఎంత అడిగినా వాళ్ళు వినరు. నువ్వు మా పిల్లలు ప్రేమిస్తే, మా పిల్లలు ఇష్టపడితే నువ్వు ఒక్కటిగా ఉండొద్దని చెప్పేసి విడగొట్టుదని మా మీద కక్ష పెట్టుకొని ఈ పిల్లగాడిని నువ్వు బాగా చేస్తలేమంటారు. లాస్ట్కి వస్తే లంబాడోళ్ళ రామదాసుని ఆ తండావాసులు రాళ్లతో కొడతారు. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసింది. నిజంగా బాగా శక్తి ఉంది, నిజంగా కూడా అతి శక్తివంతుడు, అందరినీ మెప్పించగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఒక్కడిసారి అన్ని కావాలి, ఇది జరగాలి అది జరగాలంటే అంత ఈజీగా ఉండదు. కాకపోతే ఏంటంటే అంచెలంచెలుగా డెఫినెట్ గా ఆయనకి ఎప్పుడు కూడా ఉన్న ఊరిని కన్న తల్లిని మెచ్చిపోయేటువంటి వ్యక్తి కాదు. జననీ జన్మ పునస్య స్వర్గాత మీ గణేసి అన్నారు. కాబట్టి నిజంగా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, నిజంగా అన్ని అంటే యాక్చువల్గా మనకు తెలిసింది చాలా తక్కువ. మన ఊరు వాళ్ళం ఏమనుకుంటామంటే మల్లన్న మనతోనే వాలీబాల్ ఆడిండు, మనతో చేసు, కానీ అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు లోపల కొన్ని అంటే ఒక సమాజానికి మంచి చేయాలనేటువంటి భావాలు పెంపొందినాయి. ఆ విషయాన్ని చాలా మంది గుర్తించలేకపోవచ్చు, కొంతమంది గుర్తించుండొచ్చు. ఇంకా విషయం ఏంటంటే నాకు ఎట్లా తెలుసు ఇట్లా అనుకుంటే, నేను మా ఊరు ఈ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఈ ఊరే మాలపురమే. ఎవరు తాళ్ళ మనం ఉండే మా అమ్మమ్మ చనిపోయింది. తర్వాత తనగట్టు రాజయ్య ఉన్నాడు కదా మా పిల్లల్ని, ఇక్కడనే మా పెద్దమ్మ వాళ్ళు కూడా మేము. కాబట్టి నేను ఏమంటున్నంటే తీర్మాన్ మల్లన్న 100% అత్యంత శక్తివంతుడు. డెఫినెట్ గా ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి, మన ప్రాంతానికి 100% మంచి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన నుంచి మనం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడే అన్ని కావాలంటే జరిగిపోవాలంటే చూమంత్రకాలంటే జరగదు. కాబట్టి అర్థం చేసుకొని తప్పకుండా మీ అందరి అభిమానం ఇలాగే కొనసాగాలని, అత్యున్నత స్థానంలో ఇంకా అత్యున్నత శిఖరాల్లో తీర్మాన్ మల్లన్నని చూడాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్ గా అది జరుగుతుంది. మీ అందరి ఆశిస్తుంది, మీ అందరి సహకారం డెఫినెట్ గా తీర్మాన్ మల్లన్న పైన ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు, కాకపోతే మనం టైం కూడా తక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్ గా 100% ఈ ప్రాంతం పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఇదే ప్రాంతం కాదు, అది పైన ఇంకెక్కువ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా గుర్తించి డెఫినెట్ గా మంచి చేస్తున్నటువంటి నమ్మకంతో ముందుకెళ్దాం. దీర్ఘకాలికంగా ఇప్పటికిప్పుడు కావాలంటే అన్ని కావు, దీర్ఘకాలికంగా డెఫినెట్ గా అన్ని సాధించుకుందాం. మీ అందరూ కూడా సహకరించాలని, ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు సార్.